ఏపీలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తోంది. బిగ్ బాస్ పోలీస్ బాస్ వెనకుండి మొత్తం కథ నడిపించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సాయి కృష్ణ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. సాయి కృష్ణ తల్లిని ఓదార్చారు. సాయి కృష్ణ తల్లి చిన్నమ్మ డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే దాన్ని చెత్తబుట్టలో పడేసి రాజీ కోసం సాయికృష్ణ ఇంటికి మనుషులను పంపించడం ఏంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. విషయం కోర్టుకు చేరడంతో గత్యంతరం లేక సిఐని సస్పెండ్ చేశారని అన్నారు. ఈ ఘటనపై సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. జగన్ ఏం మాట్లాడారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఇది జరిగిన ఘటనను చూసుకొని ఈ తల్లితో పాటు ఆ అబ్బాయి చిన్నమ్మనేమ్మ లాయరు దుర్గమ్మ, ఆ లాయరు వాళ్ళిద్దరూ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఆ దుర్గమ్మ అనే లాయర్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి రాతపూర్వకంగా ఇది జరుగుతూ ఉంది అని చెప్పి ఏకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమైంది, చివరికి చెత్తబుట్టలెక్కి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, డీజీపీ సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోవాల్సింది పోగా సిపి ఏం చేస్తూ ఉన్నారు, తల్లి దగ్గరికి మిగతా వాళ్ళని పంపించి బేరం పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదో జరిగింది, నా కొడుకు ఏదో జరిగింది అని చెప్పి ఆ తల్లికి పూర్తిగా అర్థమై జూన్ 2వ తారీఖున హైకోర్టులో హీబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా కొడుకును వీళ్ళు హత్య చేసినారు, నా కొడుకు కనిపించడం లేదు, నా కొడుకును దయచేసి నాకు చూపించండి అని చెప్పి తల్లి ఆవేదనతో పిటిషన్ వేసినారు. కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి హీబియస్ కార్పస్ మీద స్పందించే కార్యక్రమం చేస్తే ఆ తర్వాత మనలాంటి వాళ్ళు అందరూ కూడా జరుగుతూ ఉన్న అన్యాయాన్ని చూడలేక అందరూ కూడా ఆ తల్లికి సపోర్టుగా నిలబడితే అప్పుడు గత్యంతరం లేక ఈరోజు సిఐని సస్పెండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పి చెప్పగలరా? సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని? సిఐని సస్పెండ్ ఎందుకు చేశారు? చంపేశాడనే కదా, మీరు దానికి ఒప్పుకున్నారు కాబట్టే కదా. లా అండ్ ఆర్డర్తో ఏ రకంగా చెలగాటలు ఆడుతూ ఉన్నారు, ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఏ రకంగా చెలగాటలు ఆడుతూ ఉన్నారని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి పోవాలి. బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో సిఐ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి చివరికి డీజీపీ పై స్థాయి నుంచి కూడా హోమ్ మినిస్టర్ పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి కూడా అందరూ కూడా లథార్జిక్ యాటిట్యూడ్తో అందరూ కవరప్ చేయాలి అని తాపత్రయమే కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ దీంట్లో క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న పరిస్థితుల్లో సిబిఐ పిక్చర్లోకి వచ్చి దోషులను ఎవరెవరికి ఇది తెలిసి జరుగుతూ ఉన్నది, తెలిసి ఏ రకంగా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, ఇది ఒక రొటీన్ పద్ధతిలో ఈ మాదిరిగా లాకప్ డెత్తులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, దీన్ని కట్టడి చేయాలని అంటే ఖచ్చితంగా సిబిఐ రావాలి, వచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాయి కృష్ణ లాకప్ డెత్ వెనుక బిగ్ బాస్, పోలీస్ బాస్ ఇలా చాలామందే ఉన్నారన్న అనుమానాలు ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే ఓ కేసులో సాయి కృష్ణ నేరం అంగీకరించేలా చేయాలని పోలీస్ బాస్ ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇద్దరు మహిళా పోలీసులు సాయి కృష్ణను అదుపులోకి తీసుకుని తాము చెప్పినట్టు వినాలని చిత్రహింసలకు గురి చేశారు. ఆ తరువాత అతన్ని సిఐ నాగరాజుకు అప్పగించారు. సిఐ మరోసారి సాయి కృష్ణపై 3rd డిగ్రీ ప్రయోగించడంతో సాయి కృష్ణ చనిపోయాడు. ఈ విషయం పోలీస్ బాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతోనే సాయి కృష్ణను మాయం చేశారు. 3వ కంటికి తెలియకుండా జిల్లా దాటించి ఈ తతంగం పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా ఆ పోలీసుల్లోని కొంతమంది మంచి పోలీసులే సాయి కృష్ణ కుటుంబానికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు పోలీసులు ఒక యువకుడిని లాకప్ డెత్ చేసి ఆ బూడిద కూడా మాయం చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా?